అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్ను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్లకోయ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎల్బీనగర్ నుంచి గజ్వెల్ ప్రాంతానికి అక్రమంగా 17 క్వింటాల్ బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్ రాజశేఖర్ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఫైఎస్, గజ్వెల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ పరారీలో ఉన్నారని వివరించారు. వీటి విలువ సుమారు 4,35,000 వరకు ఉంటుందని ఏసీపీ చెప్పారు. రైస్, గాంజా, మాదక ద్రవ్యాల గురించి పెద్ద ఎత్తున రైడ్స్ చేయడం జరుగుతుంది. మన గౌరవనీయులు సిపి అవినాష్ మహాంతి సార్ ఉత్తర్వుల మేరకు డీసీపీ గారు ఆదేశాల అనుగుణంగా మా మెడికల్ టీం మరియు ఎస్ఓటీ టీమ్స్, సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మెడికల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ PDS రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు ఒడబాల్కర్ రాజశేఖర్, ఈయన కర్ణాటక స్టేట్ అతను, లారీ డ్రైవరు. ఈయన లారీలో బేసికల్గా ఎల్బీనగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీనగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వెల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా అనగదొక్కడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.